హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మన వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చిద్ది. ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి. నిన్న మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి మ్యారేజ్కి అయితే వెళ్ళాము. చాలా ఎర్లీగా వెళ్ళామన్నమాట. ఇంకా మీరు చూస్తున్నారు కదా వీడియోస్లో, తెల్లారలేదనమాట. 5:30 అయిపోయింది. ఇంకా అప్పటికే రెడీ అయ్యాం. చాలా దూరం వెళ్ళాలి, పెళ్ళికి వెళ్ళాలి కాబట్టి అందరం చాలా త్వరగా లేచి రెడీ అయితే అయ్యాము. బస్సు అండి, బస్సులో ఒంగోలు అయితే మ్యారేజ్కి వెళ్తున్నాము. అపార్ట్మెంట్లో వాళ్ళదన్నమాట మ్యారేజీ. ఇంకా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు షార్ట్స్లో చూస్తూ ఉంటారు కదా ఆంటీ వాళ్ళు, పద్మారాజీ మేడం ఆంటీ, సుజాత ఆంటీ అని చెప్తూ ఉంటాను. ఇంకా మేమందరం కలిసి మ్యారేజ్కి వెళ్ళాలని ఎర్లీగా అందరం ఫోన్లు చేసుకొని లేచి ఇంట్లో పని చకచక చేసేసుకున్నాం. ఈ లాగ్ మొత్తం న్యాచురల్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సుజాత ఆంటీ చీర సూపర్ ఉంది. వచ్చారా? హలో, నువ్వు వస్తాను అని చెప్పి వచ్చేసాం. మేము కూడా వచ్చేసాం, బయటకు వచ్చేసాము. రోడ్ మీద వెళ్ళిపోయే వాళ్ళం. ఈ పాటికి మేఘనా డ్రెస్ బాగుంది. అవునా, భలే సెట్ అయింది. బస్ వచ్చేపాటికైతే 6 అయిపోయింది, తెల్లారింది. ఇంకా 6కి అయితే స్టార్ట్ అయ్యాము. మాకు ఇక్కడ ఎల్పీ దగ్గర బస్సు వచ్చి ఆగింది. ఇప్పుడు అక్కడికే నడుచుకుంటూ వెళ్తున్నాం అందరం. బస్సు వచ్చిందంట. ఇంకా రా, బస్సు వచ్చిందంట పద్మ. వాళ్ళ పద్మ చీరే హైలైట్ అయింది. నిజం, పచ్చిమామిడికాయ కలర్ కదా, పచ్చిమామిడికాయ కలర్ అంతే కదా. ఇప్పుడు మీరు చూసేదైతే విజయవాడ దాటి గుంటూరు టోల్గేట్ దగ్గర అనమాట. అక్కడ టిఫిన్కి ఆగాము. టైం వచ్చేసి 8:30 అయినట్టుందండి. టిఫిన్ అంటే మేము నందిగంలో స్టార్ట్ అయ్యేటప్పుడే కాకతీయ రెస్టారెంట్ చూశారు కదా, అక్కడ పార్సిల్ అయితే చేపించి రెడీగా పెట్టేశారు. టీ, అలాగే టిఫిన్ వచ్చేసి ఇడ్లీ వడ చాలా బాగుంది. అల్లం చట్నీ, నార్మల్ చట్నీ విడివిడిగా ప్యాకింగ్ అయితే చేసి ఇంకా బస్సులో అయితే ఉంచేశారు. ఇంకా అందరూ చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు మ్యారేజ్కి వచ్చేవాళ్ళు. మధ్యలో అట్లా ఒకసారి ఆగేసి టిఫిన్ చేయొచ్చు అనేస్తే ఇంకెక్కడ కొంచెం నీట్గా ఉందండి. టోల్గేట్ దాటిన తర్వాత అందరం అక్కడ ఆగి టిఫిన్ చేసాము. పెద్ద మిగిలినట్టు కాదే కాదు. పావు గంట 20 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ తాగి ఎక్కాము బస్సు. అమ్మయ్యా, మేఘనా టిఫిన్ చేసావా? ఏం తిన్నావు? ఇడ్లీ వడ 2 తిన్నావా? పూర్తి తినేసావా, వదిలేసావా? తిన్నావా? బాగుంది కదా వడ, బాగుంది కదా, సూపర్. నిజంగా వడ ఇవి బాగున్నాయి. వదిలేసారా, తిన్నారా?
కరెక్ట్గా 11కి వచ్చేసాము. ఇది ఫంక్షన్ హాల్ అనమాట. అక్కడికి వచ్చి ఇంకా చాలామంది బస్ దిగాలు అయితే కూర్చొని తర్వాత లోపలికి వెళ్ళిపోయాము. వెళ్దాం లోపలికి. కలర్లో పడేగా అంటే కలర్ హైలైట్. ఇది ఇంత అంటే ఇంత పెట్టవు మనకు, చాలా తక్కువ, చాలా తక్కువ. మనం చాలా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి పక్కనే అప్పుడు వచ్చే సెలవులు 8th. ఎందుకంటే మా ఊరే కాబట్టి. ఎవరు అంతే. జీవితాలు ఏముంటాయి, కష్టకాలంలో ఉంటాయి. ఎందుకు నీకు నీకు చాలా టైం చీకటి పడడానికి. చూస్తున్నాయి బయట ఏది అది ఒకటి ముందు పడుతుంది, అదేనా రెండింటికి బయట పక్కన గ్రేటే. మినీ బ్లాగేనండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.